ఇవాళ ఒక మంచి కోడిగుడ్డు అండి, మంచి నిగనిగలాడే కోడిగుడ్డు. తెల్లగా నిగనిగలాడుతుందో అనుకోవద్దు, కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది కానీ బట్ చాలా బలంగా బలిసినటువంటి కోడిగుడ్డు అది. గడిచిన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లూటీకి గురైంది, ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు, ఏ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజల సంపదను కొల్లగొట్టారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మంచి బలమైన కోడిగుడ్డు, అది ఎప్పటికీ పొదగడానికి సాధ్యం కానటువంటి కోడిగుడ్డు. ఇవాళ ఆ కోడిగుడ్డుకు కాసేపు ప్రతి ఒక్కరు కూడా చిటికలేండి, ఎందుకంటే ఆ కోడిగుడ్డు అజ్ఞానాన్ని ఇవాళ బయట పెట్టుకుంది. ఆ కోడిగుడ్డు ఇవాళ దావోస్ పర్యటన తరువాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అటు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క స్టేచర్ని ప్రపంచవ్యాప్తంగా పెంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి తరుణం. గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో నిలపడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూసి కడుపొబ్బరంతో డైజెస్ట్ చేసుకోలేక, అది జీర్ణం కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బాగుపడడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వేసే చిల్లర, రేపటి రోజున మేము పథకాల కోసం ఇంక ఈ చిల్లర విధిస్తామంటే దానికోసం ఆశపడి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడానికి ముందుకు రావాలి అని నీచమైనటువంటి ఆశలతో ఆశయాలతో వారు ఉంటారు. కాబట్టి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందంజలో ఉండకూడదు, మేము వేసే ముష్టి కోసం వీళ్ళందరూ క్యూలు కట్టి నిలబడాలి, అదే వారి ప్రధానమైనటువంటి అజెండా. ఇవాళ దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని పెంచితే ఎలాగా, ఆంధ్రప్రదేశ్ మీద కాన్ఫిడెన్స్ పెంచితే ఎలాగా, రేపటి రోజున ఎవరన్నా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే ఎలా మా ఆశలన్నీ కూడా పతనం అయిపోతాయి కదా, మాకు పని చేయడం చేత కాదు కదా, పని చేతగానటువంటి వ్యక్తులం కదా, ఇలాంటి పార్టీ, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నాయకులు ఏం చేస్తారో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలి, అలాంటి పాసిబిలిటీస్ రేపటి రోజున ఉండవనేటువంటి భయంతో ఇవాళ ఆయన అక్కసంతటిని కూడా వెళ్ళగక్కి ఆయన ఆలోచనలన్నిటినీ కూడా రిఫ్లెక్ట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే మీడియా ముందుకు వచ్చి వామిటింగ్స్ చేసుకున్నారన్నమాట. ఇంత దరిద్రమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళకి కూడా దారిద్ర్యం పట్టి వెంటాడి పీడిస్తోందని చెప్పాలి. ఇవాళ దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు, అసలు దావోస్ పర్యటన ఉద్దేశం ఏంటి, దావోస్ పర్యటన పెట్టుబడులు వేటాడడానికి వెళ్తారా? ఓకే, మహారాష్ట్ర వంటి స్టేట్స్ అక్కడ ఇప్పటికే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి ఏవైనా కొన్ని ఒప్పందాలు ఉంటే ఆ రకమైన ఒప్పందాలను దావోస్ వేదికల మీద చేసుకుని వాళ్ళు ఆ స్టేట్ని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇవాళ సాక్షి పత్రికలో రాసింది ఏంటంటే 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పెట్టొద్దని తరిమేశారట. ఇమీడియట్గా పెట్టుబడులన్నీ రెక్కలు కట్టుకుని వెళ్ళి మహారాష్ట్రలో వాలిపోయాయంట. ఇది వాళ్ళు రాసింది. ఇవాళ సాయంత్రానికి సరిగ్గా 4 గంటల సమయానికి సో కాల్డ్ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3.5 లక్షల కోట్ల రూపాయలు అయిపోయాయట. మరి ఉదయానికి నుంచి సాయంత్రానికి 50,000 కోట్లు ఎలా పెరిగిపోయాయి? ఇదేమన్నా కోడిగుడ్లు పొదగడవా? అసలు దావోస్ సమ్మిట్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? అదేమన్నా పౌల్ట్రీ సమ్మిట్ అనుకున్నారా, లేదంటే కోడిగుడ్ల సమ్మేళనం అనుకున్నారా, అప్పడాల ఫ్యాక్టరీలు, నూడిల్స్ బళ్ళు లేదా చెకోడి పరిశ్రమలో తీసుకొచ్చేటువంటి వ్యవస్థలను సృష్టించడానికి ఏర్పాటు చేసినటువంటి ఫోరమ్స్ అనుకున్నారా? ఇటువంటి అజ్ఞానం, ఇటువంటి ఆలోచన రహితమైనటువంటి వ్యక్తుల కారణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఇంట్రెస్ట్స్ చాలా దారుణంగా దౌర్భాగ్య రీతిలో దెబ్బతింటున్నాయనే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అత్యంత దారుణంగా ఓడించారు. కనీసం తమ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయలేనటువంటి స్థితిలో ప్రజలు చేత్కరించారు. అయినప్పటికీ కూడా సిగ్గు అనేది ఏ మూలన ఏ కోసన లేకుండా ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి ముందంజలో ఉన్నారంటే అసలు వీళ్ళ ఆలోచన స్థితిని ఏమనాలో కూడా ఏ ఒక్కరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. అసలు ఆ జిందాల్ పరిశ్రమ ఏంటి, ఆలోచనలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. జత్వానీ విషయంలో సో కాల్డ్ పారిశ్రామికవేత్తని కాపాడడానికి ఈ రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి బ్రోకర్ పనులు ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు. పోలీసు వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగపరిచారు, ఏ విధంగా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కెరీర్ని కూడా భ్రష్టు పట్టించారనేది ఇవాళకి కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అటువంటి బ్రోకర్ పనులు చేసినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క స్థితిగతుల్ని మేమేదో ఉద్ధరిస్తాం, రాష్ట్రం పరువు పోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రం పరువు తీసింది మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో భేటీ అయితే అది మీకు చాలా చిన్న విషయంగా కనిపిస్తోందా, అది పబ్లిసిటీ స్టంట్గా కనిపిస్తోందా? నాడు హైదరాబాద్లో ఒక రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పక్కన కూర్చోవడానికి
కూడా అర్హత ఉందా లేదా అని కింద మీద పడి చేతులు నలిపేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు ఏం చేయాలనేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకేమైనా ఉందా? ఇవాళ ఇటు నారా లోకేష్ గారు అన్నారు, ఇటు సోకాల్డ్ వ్యక్తి ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసలు పోలిక తీసుకురావడానికి కూడా ఆస్కారం, అవకాశం ఏ మాత్రం కనిపించినటువంటి సిచ్యువేషన్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కంకణం కట్టుకుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని కళ్ళగంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు సమిష్టిగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో కూడా విచ్ఛిన్నకరమైన ఆలోచనలు తీసుకురావాలి, కూటమిని విచ్ఛిన్నం చేయాలి, కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య పొరపక్షాలు క్రియేట్ చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి నీచమైన కుసంస్కార ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వరనే విషయాన్ని కూడా సోకాల్డ్ వ్యక్తులు గమనించి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్తో భేటీ అయినా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ హోల్డ్ చేసి అటు కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్ర మంత్రులు, ఇటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఐటీ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మంత్రులు, వాళ్ళందరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ భారతదేశాన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దావోస్లో ఉన్నటువంటి కంపెనీస్ అందరి దృష్టిని కూడా ఆకర్షించినటువంటి సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిష్మా కలిగినటువంటి నాయకుడు ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నంలో కూర్చుని ఈ విధంగా విషయాన్ని కక్కినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఇంట్రెస్ట్స్ ఏమాత్రం దెబ్బతినవనే విషయాన్ని కూడా వారు గ్రహించాలి. ఇవాళ అనకాపల్లిలో వచ్చినటువంటి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల సంగతి ఏంటి? ఇవాళ విశాఖపట్నంలో టీసీఎస్ రావడానికి ఒప్పందం చేసుకున్నటువంటి అంశాలు ఏంటనే కనీస అవగాహన లేకుండా 3 సంవత్సరాలకు పైగా ఐటీ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఏం ఉద్ధరించాం, ఏం పీకాం, ఏం పొడిచాం అనే అంశాలను కనీసం విశ్లేషించుకోకుండా ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చిన అవాకులు చవాకులు పేలడం కారణంగా మీడియా ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి జీతమెత్తనాడా అనేటువంటి నీచమైన కామెంట్స్ చేయడం కారణంగా తమరి గౌరవాన్ని తగ్గించుకోవడం అవుతుంది తప్ప ఏ విధంగా కూడా మీరు అనుకున్నటువంటి డిగ్రేడింగ్ పొలిటికల్ స్టంట్స్ అనేవి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. ఇవాళ మీడియా ప్రతినిధుల గురించి, మీడియా ప్రతినిధుల జీతభత్యాల గురించి మాట్లాడడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇవాళ మీడియా ప్రతినిధుల జీవితాలు ఏంటి, మీడియా వాళ్ళకు వచ్చే జీతాలు ఏంటి అనే అంశాల మీద కనీస అవగాహన, ఆలోచన లేనటువంటి అజ్ఞానులు మాత్రమే ఈ స్థాయిలో డిగ్రేడ్ అయ్యి మాట్లాడతారనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును అయితే క్రియేట్ చేస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసించడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆస్కారాన్ని అయితే కల్పించారు. థ్యాంక్ యూ.